వేల ఏళ్లుగా ఊపిరి బిగుబట్టి పడుకున్న ఒక మహా అగ్నిపర్వతం ఇప్పుడు మెల్లగా శ్వాస తీసుకుంటోంది. భూమి గుండెల్లో మళ్లీ మాగ్మా ప్రవహిస్తుంది. జపాన్ దక్షిణాన సముద్రం కింద దాగి ఉన్న కికై అనే సూపర్ అగ్నిపర్వతం పేరు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దాదాపు 7,300 సంవత్సరాల క్రితం ఇదే అగ్నిపర్వతం భూమి చరిత్రలోనే అత్యంత భయంకరమైన విస్ఫోటనల్లా ఒకదాన్ని సృష్టించింది. ఆ రోజు భూమి గుండె ఒక్కసారిగా చీలిపోయింది. ఆకాశం అగ్నితో నిండిపోయింది. సముద్రం కంపించింది. వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రకృతి రూపమే మారిపోయింది. ఆ పేలుడు ఎంత పెద్దదంటే న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ మొత్తాన్ని 12 కిలోమీటర్ల ఎత్తు వరకు మాగ్మాతో కప్పేయగల పరిమాణంలో పదార్థం బయటకు దూసుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి మహా విస్ఫోటనం జరిగిన తర్వాత అగ్నిపర్వతం లోపలి మాగ్మా దాదాపు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా లోపల భారీ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీని తట్టుకోలేక పైభాగం మొత్తం కూలిపోతుంది. అలా ఏర్పడే మహా గుంటనే కాల్డేరా అంటారు. ప్రపంచంలో అమెరికాలోని ఎల్లోస్టోన్, ఇండోనేషియాలోని టోబా, జపాన్లోని కికై ఇవన్నీ అలాంటి భయంకర కాల్డేరాలే. ఇవి ఒక్కసారి కాదు, అవకాశం దొరికితే మళ్ళీ విస్ఫోటనం చెందగలవు. కానీ ఆ శక్తి మళ్ళీ ఎలా ఏర్పడుతుందన్నదే ఇంతకాలం పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. ఆ రహస్యాన్ని ఛేదించేందుకు కోబే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సముద్రం అడుగున అద్భుతమైన పరిశోధన చేపట్టారు. ప్రత్యేక శబ్ద తరంగాలను భూమిలోకి పంపించారు. సముద్ర అడుగున అమర్చిన సిస్మోమీటర్లతో ఆ తరంగాల ప్రయాణాన్ని గమనించారు. ఎందుకంటే ఆ తరంగాల వేగం మారితే భూమి లోపల ఏ పదార్థం ఉందో తెలుస్తుంది. భూమి మాట్లాడదు, కానీ దాని గుండె చప్పుడు ఈ తరంగాల్లో వినిపిస్తుంది. ఆ చప్పుడు విన్న శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. 7,300 సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనానికి కారణమైన అదే ప్రాంతం కింద మళ్లీ భారీ మాగ్మా నిల్వ ఏర్పడుతోందని వారు గుర్తించారు. అది పాత మాగ్మా కాదు, భూమి లోతుల నుంచి కొత్తగా పైకి వస్తున్న మాగ్మా. అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఆ అగ్నిపర్వతం గుండె మళ్లీ నిండుతోంది. ఇంకో ఆధారం కూడా వారి అనుమానాన్ని మరింత బలపరిచింది. దాదాపు 3,900 సంవత్సరాలుగా కికై మధ్యలో ఒక లావా గుట్ట నెమ్మదిగా పెరుగుతోంది. ఆ లావాలోని రసాయనాలను పరిశీలించగా అవి పురాతన విస్ఫోటనంలో బయటకు వచ్చిన మాగ్మాతో పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిసింది. అంటే భూమి లోపలికి కొత్త మాగ్మా చేరుతుందని, పాత వ్యవస్థ మళ్లీ శక్తిని కూడబెట్టుకుంటోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ విషయం ఒక్క కికైతో ముగిసిపోదు. అమెరికాలోని ఎల్లోస్టోన్, ఇండోనేషియాలోని టోబా వంటి మహా అగ్నిపర్వతాల కింద కూడా ఇలాంటి మాగ్మా నిల్వలు ఉన్నాయని ఇప్పటికీ గుర్తించారు. అందుకే ఈ పరిశోధన ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇలాంటి మహా అగ్నిపర్వతాలు మళ్లీ మేల్కొనే ముందు భూమి గుండెల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకునే దారిని ఈ పరిశోధన చూపిస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. కికై అగ్నిపర్వతం వెంటనే పేలబోతుందని చెప్పేందుకు ఎలాంటి సంకేతాలు లేవు. కానీ వేల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అగ్ని సముద్రంగా మార్చిన ఆ భూగర్భ వ్యవస్థ ఇంకా బతికే ఉందని, దాని గుండెలోకి కొత్త మాగ్మా నిరంతరం చేరుతుందని ఇప్పుడు ఆధారాలతో తేలిపోయింది. భూమి పైకి ప్రశాంతంగానే కనిపించవచ్చు, సముద్రం సైలెంట్గానే ఉండొచ్చు, కానీ దాని కింద ఒక మహా అగ్ని రాక్షసుడు ఇంకా నిద్రపోలేదనే నిజం మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.